అసలేమైంది కోమలికి? కోమలి ఏదైనా ప్రాబ్లంలో ఉందా, లేదంటే నన్ను ఏమైనా అవాయిడ్ చేస్తుందా? లేదు, నేను కోమలి అని రాజు వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి దీపక్ చెప్పినట్టు నా ఫోన్ ట్యాప్ చేసినా చేసుంటారు. అశోక్తో మాట్లాడితే ఖచ్చితంగా దొరికిపోతాను. కాల్ కట్ చేస్తే నేనేదో ప్రాబ్లంలో ఉన్నానని అర్థం చేసుకుంటాడు. కోమలి గురించి తెలిసిన వాడు ఇంకొకడున్నాడు అమ్మగారు. కోమలి బాయ్ ఫ్రెండ్ అశోక్. వాడు నా చేతిలో నుండి 2 సార్లు తప్పించుకున్నాడు. వాడిని తీసుకొస్తే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. లేదు రాజు, రోజు రోజుకి నాకు నమ్మకం సన్నకెళ్ళిపోతుంది. నన్ను సూర్యుని కలపాలనే ప్రయత్నంలో మీరేం కోల్పోతున్నారో మీకు తెలియడం లేదు. ఈ రోజుతో ప్రాబ్లం క్లియర్ అయిపోతుందనుకుంటే ప్రాబ్లం క్లియర్ అవ్వకపోగా ఇంకొంచెం పెద్దదయ్యింది. రోజు రోజుకి నాతో పాటు రూప కూడా సూర్యకి దూరం అయిపోతుంది రాజు. అదే నా బాధ. మీ బాధ నాకు అర్థమవుతుంది అమ్మగారు. నన్ను నమ్మండి. ఆ అశోక్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. వాడు నా నుండి తప్పించుకోలేడు. ఖచ్చితంగా కోమలి కోసం వస్తాడు, నాకు దొరుకుతాడు. అప్పుడు కోమలి కూడా దొరికిపోతుంది. అవునమ్మా, రాజు చెప్పినట్టు అశోక్ కోమలి కోసం వస్తాడమ్మా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? రాజు చెప్పాడు కదా, అశోక్ని పట్టుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. రాజు, ఈరోజు కోమలి బండారం బయట పెడితే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రూప హ్యాపీగా ఉంటుంది. రూప హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఆ హ్యాపీనెస్తో నేను ఒరిజినల్ ప్రూఫ్స్ తీసుకెళ్ళినా కూడా సూర్యప్రతాప్ గారు నమ్మలేదు. దానికి కారణం ఆ దీపక్. వాడేదో అడ్డమైన టెక్నాలజీ వాడి అడ్డమైన ఆధారాలన్నీ క్రియేట్ చేసి సూర్యప్రతాప్ గారిని నమ్మించాడు. ఈసారి ఇలా ప్రూఫ్స్తో కాకుండా వేరేలా ప్లాన్ చేయాలి. రేయ్, అంతా నీ వల్ల జరిగింది. నువ్వే కోమలిని కాపాడావు. కోమలని ఆ ఇంట్లోకి దింపిందే నేనురా. అలాంటప్పుడు నేను కాపాడకుండా ఇంకెవడు కాపాడతాడు? రేయ్, దేవుళ్ళంటి సూర్యప్రతాప్ గారిని మోసం చేయకండ్రా, నాశనం అయిపోతారు. రేయ్, నేను నీ దగ్గర నీతి వాక్యాలు చెప్పించుకోవడానికి రాలేదు. నీ వల్ల ప్రాబ్లం అవుతుందని కోమలి భయపడుతోంది. అందుకే కోమలి భయాన్ని పోగొడదామని వచ్చాను. రేయ్, రేపే కోమలి బండారాన్ని బయట పెడతాను. ఈరోజు వీడియోలు ఫోటోలు చేయించి తప్పించావు, కానీ రేపు కోమలి వాళ్ళ ఊరి వాళ్ళని తీసుకొస్తాను. కోమలి చదువుకున్న కాలేజ్ స్టాఫ్ని తీసుకొస్తాను. అప్పుడు ఎలా కాపాడుతావో నేను చూస్తాను. వా, సూపర్ రా. కానీ నీకు గుడ్ న్యూస్ చెప్పనా? మీ నాన్న రాఘవ నా దగ్గరే ఉన్నాడు. అంటే ఆ రోజు గుళ్ళో మా నాన్నని కిడ్నాప్ చేసింది నువ్వేనా? ఆ రోజు మీ నాన్నని కిడ్నాప్ చేసింది నేనే. ఈరోజు నిన్ను కిడ్నాప్ చెయ్యబోయేది నేనే.
రేయ్ నిన్ను నానా ఆనంద్ వీడిని కట్టిపడేంట్రా. వదిలు వదలండ్రా రేయ్, నా కొడుకు వదలరా. వదలండ్రా వద్దు రే వదలండ్రా. వద్దు దీపక్ వద్దు వాణ్ణేం చేయొద్దు వద్దు ఆనంద్ నానా రాయ్ రాయ్ మా విషయంలో వేలు పెడితే ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. ఏంటి ఇదంతా చూసి షాక్ అవుతున్నారా? మీరు నైట్ ఫంక్షన్ చెయ్యాలని ప్లాన్ చేసి నాన్న దగ్గర మార్కులు కొట్టేయాలని చూశారు. అందుకే నేను పొద్దున్నే ఫంక్షన్ ప్లాన్ చేశాను. ఇప్పుడు మార్కులు నేను కొట్టేస్తాను. ఇదంతా నాకెలా తెలుసు అని షాక్లో ఉన్నారా? నైట్ మీరు మాట్లాడుకున్నదంతా నేను వినేశాను. నేను వినడం వల్లే ఇదంతా చేయగలుగుతున్నాను. ఈ క్రెడిట్ అంతా మీదే కాబట్టి మీకు థ్యాంక్స్.